యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందా? అలా అని చెప్పిన వెదవెవడు? నువ్వు ఆగరా వీరనారాయణ. అమ్మా లత, నాకు గుండెపోటు వచ్చిందని నీకెవరు చెప్పారమ్మా? అదేంటి నానమ్మ అలా అంటావు? నీకు హార్ట్ అటాక్ రాలేదా? నువ్వు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళలేదా? ఏం మాట్లాడుతున్నావే? నీ కంటి ముందే కదా నేను గుండ్రాయిలా ఉన్నాను. నాకు గుండెపోటు రావడం ఏంటి? అవునమ్మా, నీకెవరో ఫేక్ కాల్ చేస్తుంటారు. అవునమ్మా, నీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. నువ్వు కంగారు పడేలా చేశారు. అసలు ఇంతకీ నానమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందని నీకు ఫోన్ చేసి చెప్పింది ఎవరు? నాకు ఫోన్ చేయలేదు బాబాయ్. మా మావయ్య గారికి ఫోన్ చేసి చెప్పారు. అదే ఎవరు చెప్పారు అని. మీ అనుచరులు. నా అనుచరుడా? ఆస్తులన్నీ పోగొట్టుకుని నేనే ఒకరికి అనుచరుడిలాగా వెళ్లాలనుకుంటున్నాను. అలాంటిది నాకు అనుచరులు ఎక్కడున్నారమ్మా? అవునమ్మా, బాడీగార్డుల్ని పెట్టుకుని తిరిగే వైభోగం ఎప్పుడో పోయిందమ్మా. అంటే అంటే నీకు నిజంగా గుండెపోటు రాలేదు కదా నానమ్మా? నీకేం కాలేదు కదా? ఎందుకే అన్నిసార్లు అంటావు? నీ మాట వింటే ఇప్పుడే గుండెపోటు వచ్చేలా ఉంది. వద్దులే, బాధపడకు నానమ్మా. మరలా అయితే మావయ్య ఇంకా వర్మ అలా ఎందుకు చెప్పినట్టు? నాన్నగారు, నాకు తెలిసి లతీపాటిక వీరనారాయణ ఇంటికి వెళ్ళుంటుంది కదూ? 100% వెళ్ళుంటుందిరా. ఇంక అనుమానం ఎందుకు? ఆ వీరనారాయణ గారికి ఫోన్ చేసి లత వచ్చిందేమో అడుగు. వాడు గనక లత వచ్చిందని చెప్పాడో ఇక లత మన ఇంటికి రాదు, రానివ్వం. అలాగే నాన్నగారు, ఇప్పుడే ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాను. మాట్లాడు. నీ మాటలు వింటుంటే నాకెందుకు అనుమానంగా ఉందమ్మా. నువ్వు ఇంట్లో చెప్పొచ్చావా, చెప్పకుండా వచ్చావా? అది బాబాయ్, నా అనుమానమే నిజమైతే నిన్ను ఖచ్చితంగా నా ఇంటికి రావద్దని చెప్పుంటారు, అవునా? అవును బాబాయ్. ఆ ఇంటి మీద వాలిన కాకి ఈ ఇంటి మీద వాలడం కుదరదు అని చెప్పారు. కానీ నేనే గుడికెళ్తున్నానని అబద్ధం చెప్పి నానమ్మని చూడ్డానికి వచ్చేసాను బాబాయ్. తప్పు చేసావమ్మా. ఈ నెంబర్ కొత్త నెంబర్లో ఉంది. ఎవరో మనకు తెలిసిన వాళ్లే అయ్యి ఉంటారు. ఒకసారి తీసి మాట్లాడు. హలో. హలో, నమస్కారం సార్. నమస్కారం. ఎవరు మీరు? నా పేరు సుందర్రావు సార్. మీ ఇంటికి లతగారు వచ్చారండి? లత ఇప్పుడే వచ్చింది. ఓహో, వచ్చిందా? అనుకున్నానులేండి లత వస్తుందని. ఉంటాం సార్. ఒక్క నిమిషం. అసలు మీరెవరు? లత గురించి మీరెందుకు అడుగుతున్నారు? వచ్చిందని చెప్పారు కదా సార్, అది చాలండి. మిగతా విషయాలు నాకు అడగాలనిపించినప్పుడు అడుగుతాను. బాయ్ సార్. హలో 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 హలో. ఎవరు బాబాయ్? ఎవరో తెలీదమ్మా. ఎవరో సుందర్రావట. లత వచ్చిందా అని అడిగాడు. వచ్చిందని చెప్పాను. అంతలోనే ఫోన్ కట్ చేశాడు. అంటే ఈ ఫోను వర్మే చేసుంటాడు బాబాయ్. వర్మ ఎందుకు చేస్తాడు? అంటే నేనిక్కడికి వచ్చానా లేదా అని తెలుసుకోవడానికి చేసుంటాడు బాబాయ్. వాళ్ల దిక్కుమాలిన ప్లాన్లు మొత్తం నాకు అర్థమయ్యాయమ్మా. వాళ్లతో చెప్పకుండా నువ్వింటికి రావాలని వాళ్ళింత పెద్ద నాటకం ఆడారు. అవునానమ్మా. అమ్మా, అమ్మా, నీకేం కాలేదు కదా?
చెప్పినట్టు ఎలాగైనా సరే లతని ఈ గడప తొక్కించి తనకిష్టం లేని పని చేసినందుకు ఇంట్లో నుంచి గెంటేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. అక్క మీరిక్కడికి? అవును చెల్లి, మావయ్య వర్మ కలిసి ఆడిన నాటకం మొత్తం మాకు తెలిసిపోయింది. అందుకే నిన్ను ఈ ఇంటికి రాకుండా ఆపాలి అని మేము బయలుదేరాము. కానీ దురదృష్టవశాత్తు నువ్వు మాకంటే ముందుగానే ఇక్కడికి వచ్చేసావు. ఈ విషయం గనుక మావయ్యకి తెలిసిందనుకో కొంపలు అంటుకుపోతాయి. ముందిక్కడి నుంచి వెళ్ళిపోదా పద. అంటే తండ్రి కొడుకులిద్దరూ నా మీద తీర్చుకోలేని పగని నా అన్న కూతురు మీద తీర్చుకోవాలని చూస్తున్నారు. వాళ్ళని వదిలిపెట్టను, వాళ్ళంతా చూస్తాను. బాబాయ్, అన్నయ్య, బాబాయ్ ఆగు బాబాయ్. ఈ ఆవేశంతోనే 2 కుటుంబాలు ముక్కలయ్యాయి. అలా అని తనని హింసిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలమ్మా? సార్, ఆవేశంతో ముందుకేసే ప్రతి అడుగు లత జీవితాన్ని 100 అడుగులు వెనక్కి తీసుకెళ్తుంది. మీ చేతులారా మీ అన్న కూతురు జీవితాన్ని నాశనం చేస్తారా? లేదో. ఈ బాబాయ్ ప్రాణాలతో ఉండగా నా అన్న కూతురికి ఎప్పటికీ అన్యాయం జరగనివ్వను. అనయ్య, అనయ్య, వాళ్ళు ఆవేశపడ్డారనో కుతంత్రాలతో అవినీతికి పాల్పడ్డారనో నువ్వు తొందరపడకు. దూరమైన 2 కుటుంబాల్ని మరింత దూరం చేయకనయ్య. ప్లీజ్ అనయ్య, ప్లీజ్. తప్పు చేసింది వాళ్ళు, ద్రోహం చేసింది వాళ్ళు, మోసాలు చేస్తుంది వాళ్ళు, కానీ శిక్ష అనుభవిస్తుంది మాత్రం నా వాళ్ళు. వాళ్ళని వదిలిపెట్టను మానసా. నా చెల్లెల్ని, నా అన్న కూతుర్ని ఎంతగా టార్చర్ చేస్తున్నారో అంతకు 100 రెట్లు వాళ్ళని టార్చర్ చేయకపోతే నేను శంకర్ నారాయణ తమ్ముండే కాదు, నా పేరు వీరనారాయణ కాదు. నోరు మీరా. ఎవరి మీద ఛాలెంజ్ చేస్తున్నావురా? నీ బావ మీద, నీ అల్లుడి మీద? ఆ రఘురామ్ గాడికి బుద్ధి లేదు కాబట్టే ఇలాంటి బుద్ధి లేని పనులు చేస్తున్నాడు. నీకు కూడా బుద్ధి లేదా? అమ్మా, అవునరా. వాడేదో చేశాడని మనం కూడా అదే చేస్తే వాడికి మనకి తేడా ఏముంది? అవును బాబాయ్, గతంలో 2 కుటుంబాల మధ్య రగిలిన చిచ్చు రావణ కష్టంలా ఇంకా రగులుతూనే ఉంది. అది చల్లారాలి అంటే శాంతంగా మౌనంగా ఉండటం ఒకటే దారి. సరే, ఇప్పుడేంటి? వాడి నాన్న కూతుర్ని ఏం చేసినా, వాడెంత హింసించినా భరించి సహించమంటారు, అంతే కదా? కానీ నా గుండెల్లో దాగున్న మమకారంతో అనుకోవట్లేదు. నా గుండె అగ్నిపర్వతంలా మారి ఆ తండ్రి కొడుకుల్ని బూడిద చేయకముందే కాస్త మనుషుల్లా బతకమని చెప్పండి, లేదంటే కాల్చి బూడిద చేసి పారేస్తాను. ఛీ! అమ్మా చిట్టమ్మా, వాడెళ్ళిపోయాడు కదా, ఇక ఆలస్యం చేయకుండా త్వరగా లతను తీసుకుని బయలుదేరండి. అలాగే వద్దాం నానమ్మా. అలాగేనమ్మా. చూడు, అక్కడేం జరిగినా వాడికి మాత్రం చెప్పకండి.
ప్రచండ రుద్రుల్లా మారిపోతాడు. ఆ తర్వాత వాణ్ణి ఆపడం మనెవరి వల్ల కాదు. సరేనా? అలాగే నానమ్మా. చెల్లికి ఎలాంటి బాధ రాకుండా మేము చూసుకుంటాము. రఘురాం మావయ్య కాళ్ళట్టుకొనైనా సరే ఇంటికి పంపిస్తాము. సరేనా? సరేనమ్మా. లతకి నువ్వు ఉన్నావన్న ధైర్యమే మమ్మల్ని ఇలా బతికిస్తుందమ్మా. సరే, జాగ్రత్తగా వెళ్ళండమ్మా. రండి, పదండి. కాంతమ్మ గారు, విషయం అడిగితే చెప్పలేదు, డైరెక్ట్గా ఇక్కడే తీసుకొచ్చారేంటి? ఎవరిల్లిది? వీరనారాయణిల్లురా. ఇప్పుడు ఆయన ఇంటికి ఎందుకు వచ్చావమ్మా? సాక్ష్యం సాక్ష్యం సంపాదించడానికి వచ్చావురా. ఏమి సాక్ష్యం అమ్మా? ఒరేయ్, మాటలు నేర్చుకునే పిల్లోడు మాటి మాటికి ప్రశ్నలేసినట్టు వెదో ప్రశ్నలేసి విసిగించావంటే తీమంది నన్ను కాదురా దరిద్రుడా. మరి అదిగో ఆ చిట్టమ్మ, లత, మానస వాళ్ళని తీరా. అలాగేనమ్మా. కాకపోతే వాళ్ళు నడుస్తున్నారమ్మా. వాళ్ళు నడవకుండా ఉంటే వీడియో బాగొస్తుంది. ఆహా, వెళ్ళి చెప్పొస్తాన్రా. కాసేపు ఆగండి, మా పీరాజు వీడియో తీసుకున్నాక తర్వాత వెళ్దురుగానని. అక్కడ దాకా ఎందుకులేమ్మా, ఇక్కడి నుంచే చెప్పానమ్మా. చెప్పు తీసుకొడతా చెత్తదవా. మూసుకొని వీడియో తీ. రే, వీడియో బాగా వచ్చిందిగా? సూపర్ వచ్చిందమ్మా. కావాలంటే చూడండి. సూపర్ రా. ఈ వీడియో ఆ రఘురాం గాడికి, వర్మగాడికి చూపించావంటే అక్కడికక్కడే లతని మెడపట్టి బయటికి గెంటేస్తారా. ఓహో, ఈ వీడియో సెటప్ అంతా లతని అత్తగారింటి నుంచి గెంటేయడానికే? మరి పని లేకొచ్చాననుకున్నావా? నేనైతే అలాగే అనుకున్నానులేమ్మా. రేయ్, నాకమ్మా, నాకు పని లేక వచ్చానంటున్నా. సర్లే పద. పదమ్మా. లత ఇప్పుడే వచ్చింది. నాన్నగారు, ఏం చేస్తున్నారు? మీరు మందు మానేశారు కదా, మళ్ళీ మొదలు పెడుతున్నారేంటి? లేదురా, ఈరోజు మాత్రం నన్ను ఆపకు. ఎన్నో ఏళ్ల తర్వాత ఆ వీరనారాయణ మీద పగ తీర్చుకునే అద్భుత అవకాశం వచ్చింది. ఆ ఆనంద సమయాన్ని ఇలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. నన్ను ఆపకో ప్లీజ్. మీ ఆనందం నాకు అర్థమైంది నాన్నగారు. మీ మాట కాదని ఆ వీరనారాయణ ఇంటికి వెళ్ళినందుకు లతని ఇంటి నుంచి గెంటైపోతున్నాం. లతని అడ్డు పెట్టుకొని ఆ వీరనారాయణతో
మీకు క్షమాపణ చెప్పించబోతున్నాం. అదే కదా మీ ఆనందం? అవునరా, ఇందాక ఆ వీరనారాయణ గాడు ఏం చెప్పాడో విన్నావు కదా. లతగారు మీ ఇంటికి వచ్చారా అని అడగగానే ఇప్పుడే వచ్చింది అని వాడి నోటితో వాడే చెప్పాడు కదా. అవును నాన్నగారు, ఈ ఒక్క సాక్ష్యం చాలు మన మాట కాదని ఆ వీరనారాయణ ఇంటి గడప తొక్కినందుకు లతకి పనిష్మెంట్ ఇవ్వడానికి. చియర్స్. ఏరా వీరనారాయణగా, నీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నందుకు ఈ గుండెల మీద తంతావురా? ఇంటల్లుండని కూడా చూడకుండా నా మీద నానా కోతల్ని కూసి నన్ను అందరి ముందు అవమానిస్తావురా? దానికి 100 రెట్లు పగ తీర్చుకునే అవకాశం నాకు రాబోతోందిరా. అప్పుడు చూపిస్తా ఈ రఘురామ్ అంటే ఏంటో. ప్రేమ 2 అక్షరాల మహాకావ్యం, 2 హృదయాల మధ్య ఎగసిపడే మహాసముద్రం. దూరమైన ప్రేమ దరిచేరిన వేళ ఆమె గుండె చప్పుడు అతను, ఆ గుండె వెనక గాథ తన జీవితం. రాధకి నీవేరా ప్రాణం మన జీ తెలుగులో. అతయ్య, మన అదృష్టం బాగుండి లత ఎవరికంటా పడలేదు. మావయ్యకి వర్మకి అనుమానం రాకముందే లతను తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోండి. బావా, పద బావా, మనం వెళ్దాము. అక్క, ఇక్కడి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్తారా? ఇద్దరూ వచ్చి కాఫీ తాగి వెళ్ళండి. వద్దు చెల్లి, మావయ్య వాళ్ళ దృష్టిలో నువ్వు ఒంటరిగానే గుడికెళ్ళావు, తిరిగి ఒంటరిగానే లోపలికెళ్ళాలి. కాదని నీతో పాటు మేము కూడా వచ్చామనుకో, వాళ్ళకి లేనిపోని అనుమానాలొస్తాయి. అవును లత, నువ్వెక్కడికి వెళ్ళలేదు, ఎవరిని కలవలేదు, ముఖ్యంగా వీరనారాయణ గారి ఇంటికి అస్సలు వెళ్ళలేదు. అది వాళ్ళు నమ్మాలంటే నీకు తోడుగా ఎవ్వరు రాకూడదు, ఆఖరికి మానసాదేవి గారు కూడా. ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నేనొస్తాను. అంతగా అడిగితే కిట్టి పార్టీకి వెళ్ళాను, లత వచ్చే సమయానికి నేను కూడా వచ్చానని చెప్తాను. సరేనా? అత్తయ్య, నన్నెలాగైనా ట్రాప్ చేసి బాబా ఇంటికి పంపించి ఈ ఇంటి నుంచి శాశ్వతంగా దూరం చేయాలని చూశారు. నా అదృష్టం బావుండి చిట్టమ్మక్క వాళ్ళ ప్లాన్ పసిగట్టింది కాబట్టి సరిపోయింది. లేదంటే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉండేవో నాకంటే మీకే బాగా తెలుసు. అవును లత, అందుకే కదా చెప్తున్నాను, నా మాటని నువ్వొక్కదానివే వెళ్ళావు. లేదక్కా, నేనే తప్పు చేయలేదు. తప్పు చేసింది వాళ్ళు భయపడాలి కానీ వాళ్ళకి నేను భయపడ్డమేంటి? నాతో పాటు నువ్వు వస్తున్నావు అంతే. చిట్టమ్మా, లత అంతలా అడుగుతుంది కదా, వెళ్దాం పద. బావా, అది కాదు. నీ భయం నాకు అర్థమైంది. రఘురామ్ గారు వర్మ అడిగితే లతని చూడ్డానికి వచ్చామని చెప్దాం. సరే, మనం ఇంట్లోకి రావాలని లత కూడా ఆశపడుతుంది కదా. పదండి, వెళ్దాము. పదమ్మా. ఏంట్రా అంత సీరియస్గా చూస్తున్నావు? ఇక్కడే కదా, ఈ గుండెల మీదే కదా ఆ వీరనారాయణ కాల్తో తన్నింది. అవునరా, వాడి పాదముద్రలు ఈ గుండెల మీద ఇంకా పదిలంగానే ఉన్నాయి. వాడి మీద పగ తీర్చుకోవాలని కొండంత ఆశతో నా గుండె ఎదురు చూస్తోందిరా. నాన్నగారు, ఏ కాలితో మీ గుండెల మీద తన్నాడో ఆ వ్యక్తితోనే మీ కాళ్ళు పట్టించకపోతే నేను మీ కొడుకునే కాదు. శభాష్ శభాష్ రా వర్మ, ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నా.
ఏమండి? ఏంటండి? ఏంటి పాడలవాటు? ఎప్పుడో వదిలేశారు కదా, మళ్ళీ కొత్తగా మొదలు పెట్టారేంటి? ఇవన్నీ తీసి ముందు పక్కన పడేయండి. ఆ బాటిల్ ఇవ్వండి, బయట పడేస్తాను. రే వర్మ, భర్త మాట మీద గౌరవం లేని ఆడదాన్ని భర్త మాట కాదని గడప దాటి శత్రువుల గడప తొక్కిన దాన్ని ఏమంటారా? బరి తెగించిన ఆడది నీతి జాతి లేని ఆడది అని అంటారు నాన్నగారు. మరి ఎలాంటి ఆడదాన్ని ఏం చెయ్యాలి? మెడబట్టి బయటి గెంటేయాలి నాన్నగారు.